రైతులను ఆదుకోవాలి. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ నిన్న సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవగా ఇబ్రాహీంపట్నం మండల కేంద్రంలో మరియు ఎర్దండి, కోజన్, కొత్తూరు, కేశాపూర్ గ్రామాల్లో నష్టపోయిన వరి పొలాలను, మామిడి తోటలను మరియు కూలిపోయిన ఇళ్లను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి దాదాపుగా కోరుట్ల నియోజకవర్గంలో 80% రైతులు నష్టపోయారని, వారిని ఆదుకోవాలని తెలిపారు. వారితో పాటు డిఏఓ, ఎంఆర్ఓ, ఏఓ, ఏఈఓ, సంబంధిత అధికారులు, బీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పక్కనే ఉంది 4 ఎకరాలు పక్కనే ఉంది 4 ఎకరాలు మొత్తం నేను చెప్తాను సార్. తర్వాత అంటే ఎస్టిమేషన్ ఫార్మర్ వైజ్ ఇప్పుడు కానీ యూ షుడ్ గివ్ దిస్ రిపోర్ట్ నౌ సేయింగ్ దట్ ఇప్పుడు ఇలాంటి టైంలో మనకి ఇప్పుడు క్రైసిస్ రాళ్ల వర్షానికి కొరుట్ల కాన్స్టిట్యున్సీలో దగ్గర 80% పంట, వరి పంట కానివ్వండి, సజ్జలు కానివ్వండి, నువ్వులు కానివ్వండి, తోటలు అనేటువంటి మామిడి తోటలు అన్నీ కూడా నేలపాలైనాయి. రైతులు గత 6 నెలల నుంచి పడ్డ కష్టం నిన్న ఒక్క సాయంకాలం 1 గంట సేపు పడ్డ వడగండ్ల వర్షానికి మొత్తాన్ని కూడా నేలపాలైనాయి. ఇక్కడికి బాధాకరం కౌలు రైతుల పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. వాళ్ళ పరిస్థితి ప్రభుత్వాన్ని మీడియా ద్వారా వెంటనే స్పందించి కనీసం ఎకరానికి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా తొందరగా రెస్పాండ్ అయినందుకు వారందరికీ ధన్యవాదాలు. తొందరగా ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి సబ్మిట్ చేసి ప్రతి ఒక్క రైతుకి ఈ కనీసం 25,000 ఎకరానికన్నా, ఎందుకంటే ఇంకొక 3-4 రోజులు అయితే ఈ పంటనంతా కూడా కోతలు వచ్చేసినాయి. 4 రోజులైతే ఈ పంటలన్నీ కూడా కోసి వాళ్ళు మార్కెట్ తీసుకుపోవాల్సిన పరిస్థితిలో మొత్తం పెట్టుబడి పెట్టి నీళ్లు బారిచ్చి కష్టపడి రైతు అన్నీ చేసిన తర్వాత చేతికొచ్చే టైంకి నేలపాలైనది. దయచేసి ప్రభుత్వం పెద్ద మనసుతో ఇప్పటికే రైతులు పాపం రైతు రుణమాఫీ రాలేదు చాలామందికి, ఇక్కడ చాలామందికి రైతు భరోసా రాలేదు. వాళ్ళందరినీ మీరు పెద్ద మనసుతో రైతుల్ని, స్పెషల్లీ మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి నా విన్నపం, మీరు పెద్ద మనసుతో రైతులందరూ కూడా చాలా కష్టంలో ఉన్నారు, వాళ్ళకి మీరు కనీసం ఎకరానికి 25,000 రూపాయలన్నా మీరు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ వెంటనే స్పందించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను నేను. థ్యాంక్ యూ.